మూవింగ్ ఆన్, అభివృద్ధి అంతా అమరావతిలోనేనా, ఉత్తరాంధ్రకు రిక్తహస్తమేనా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. అమరావతి అభివృద్ధి అయ్యాక అక్కడి ప్రజలు ఉత్తరాంధ్ర వాళ్లను వెళ్లిపోవాలంటే తాము ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ప్రశ్నించారు ఉత్తరాంధ్ర నేతలు. అమరావతి రాజధానిగా ఫెయిల్ అయినా మార్చొద్దని క్వశ్చన్ చేశారు. మరోవైపు వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. ఇక 3 ముక్కల ఆటలు చెల్లవన్నారు. అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అన్నారు. ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. అమరావతి శాశ్వత రాజధాని అంటూ ఏపీ శాసనసభ చేసిన తీర్మానంపై పెదవి విరిచారు వైసీపీ నేతలు. ఆ తీర్మానం దేనికి పనికిరాదన్నారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. చట్టబద్ధత తీర్మానం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఏ ప్రభుత్వానికైనా రాజధానిని మార్చుకునే హక్కు ఉంటుందన్నారు. అయితే తాము అమరావతికి వ్యతిరేకం కాదన్న బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నేను చూశాను, ఏదో అమరావతి గురించి ఏదో మాట్లాడి ఎవరు అచ్చెన్నాయుడు గారు ఏదో అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4,000 కోట్లు ఖర్చు పెట్టి 2,000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి ఇన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది. నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? ఏపీ రాజధానిగా అమరావతి ఫెయిల్ అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు రాజధానిని మార్చుకునే అధికారం ఉంటుందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. గతంలో ఏపీ రాజధానులను మార్చుకున్న విషయాలను గుర్తు చేశారు. చట్టబద్ధత చేసినంత మాత్రాన అమరావతి నుంచి రాజధాని మరో ప్రాంతానికి వెళ్లదా అని ప్రశ్నించారు ఆయన. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తాం కాగితం. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజధాని ఫెయిల్ అయిపోతే ఆ తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? ఆ ప్రాంతం పడికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగం ఎక్కడ ఉంది? మన రాజధాని ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ, అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి అక్కడ బంధించేస్తావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం చేస్తాం. అమరావతి అభివృద్ధి చెందాక అక్కడి ప్రజలు ఉత్తరాంధ్ర వాసులను వెళ్లిపోమంటే తమ పరిస్థితి ఏంటన్నారు ధర్మాన. రాష్ట్ర విభజన తర్వాత కూడా గుణపాఠం నేర్చుకోకపోతే ఎలా అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు వైసీపీ నేతలు. ఉత్తరం ప్రాంతంలో చాలా మంది ఈవెంట్ చనిపోతున్నారు, ఈవెంట్ కూడా చనిపోతున్నారు. ఏం చేయాలో దుక్కుదాచినటువంటి పేదరికం అక్కడ ఉంది. వాళ్ళందరికీ మీ మాయ మాటలతో మోసం చేస్తున్నారు తప్ప కనీసం మేమిచ్చినటువంటి నీరు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు చేయండి. కనీసం ఆ డయాలసిస్ సెంటర్లు పనిచేసినట్టు చేయించండి. వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు. రాజధాని అభివృద్ధి శాశ్వతమన్నారు సీఎం చంద్రబాబు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చే వీలు లేకుండా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నామన్నారు. ప్రత్యేకమైన సమావేశం పెట్టాం. ఇంతవరకు రాజధాని లేకుండా చేశారు, 3 ముక్కలాట ఆడారు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అమరావతి మన రాజధాని, దానికోసం ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించాం. తొందరలోనే చట్టం వస్తుంది. మీ అందరికి హామీ ఇస్తున్నా, అమరావతి హైదరాబాద్ కంటే, చెన్నై కంటే నెంబర్ 1గా తయారు చేసి మన పిల్లలకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. రాజధానికి చట్టబద్ధత కల్పించినా మార్చే వీలుంటుందని వైసీపీ చెబుతుంటే పార్లమెంటు చట్టబద్ధత కల్పించాక క్యాపిటల్ సిటీని ఎవరూ మార్చలేరంటున్నారు టీడీపీ నేతలు.